కొరకు లోకం వైపు చూశాను, అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను, అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కన్నా నిన్ననైన ప్రేమ చూపి, అమ్మ ఒడి కన్నా కమ్మనైన సన్నిధినిచ్చి ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను, అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. నా హృదయం నాలో వేదన పడగా, నా వారే నన్ను కొట్టి నన్ను నెట్టగా, నా హృదయం నాలో వేదన పడగా, నీ గుండె గుడిలో నన్ను దాచినావు, నీ అరి చేతిలో నన్ను చెక్కుకున్నావు. నీ గుండె గుడిలో నన్ను దాచినావు, నీ అరి చేతిలో నన్ను చెక్కుకున్నావు. ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను, అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. తల్లి గర్భమునందు పిండమునై ఉండగా, జనములకు ప్రవక్తగా నన్ను ప్రతిష్ఠించితివా. నా తల్లి గర్భమునందు పిండమునై ఉండగా, జనములకు ప్రవక్తగా నన్ను ప్రతిష్ఠించితివా. పాపినైన నాకై ప్రాణం పెట్టావా, పరలోకం నాకివ్వా, సిలువలో బలి అయ్యావా. పాపినైన నాకై ప్రాణం పెట్టావా, పరలోకం నాకివ్వా, సిలువలో బలి అయ్యావా. ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను, అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను.
కూలినా నా జీవితాన్ని నింగి ఎంత ఎత్తుకి లేవనెత్తినావు. నేల కూలినా నా జీవితాన్ని నింగి ఎంత ఎత్తుకి లేవనెత్తినావు. మహిమను వీడచి భువిపైకి దిగి వచ్చి మార్గము చూపిన నా యేసయ్యా. మహిమను వీడచి భువిపైకి దిగి వచ్చి మార్గము చూపిన నా యేసయ్యా. ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కన్నా మిన్ననైన ప్రేమ చూపి అమ్మ ఒడి కన్నా కమ్మనైన సన్నిధినిచ్చి ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అందరికీ వందనాలు. ఇప్పుడు మా తల్లిగారైన ప్రిస్కిల్లా గారు వాక్యం చెప్తారు. అందరం శ్రద్ధగా విందాం. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని, క్షేమంగా ఉండాలని, ఆత్మీయంగా బలపడాలని, దీవించబడాలని మనసారా కోరుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. దేవా, మీ కోట్లాది స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ రీతిగా అయ్యా నా తండ్రి, అయ్యా ప్రభా, మరి ప్రార్థన టీవీ ద్వారా అయ్యా కొద్ది మందికైనా మీ సువార్తను అందించడానికి, బలపరచడానికి మీ యొక్క దీనదాసురాలైన నాకు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి కోట్లాది స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. నిలబడేది నువ్వైతే మాట్లాడేది నేనని చెప్పావు కదా ప్రభా. నేను నిలబడి నేను మాట్లాడితే ప్రయోజనం ఉండదు. మీరు మాట్లాడండి ప్రభా. మీ బిడ్డల్ని బలపరచండి. మీ బిడ్డలు అయ్యా ఏ విషయాల్లో నలిగిపోతున్నారో వారిని మీ మాటల చేత బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది దేవుని బిడ్డలారా, దేవుని మాటలు శ్రద్ధగా విందాం. దేవుని మాటలు చాలామంది శ్రద్ధగా వినటానికి ఇష్టపడరు. దేవుని మాటలే కదా ఇందాములే అన్నట్లుగా నిర్లక్ష్యంగా పని చేసుకుంటూనో, లేదా దేవుని మాటలు ఇందామని కూర్చొని ఏ ఫోన్ వస్తేనో లేకపోతే ఏ పని గుర్తొచ్చో ఆ మాటలు పక్కన పెట్టేసి మరలా ఆ పనుల్లో సాగిపోవటం, ఈ మాటలు పక్కన పెట్టేస్తూ ఉంటారు. రాబో దినాల్లో బహుశా ఇంత బలంగా దేవుని మాటలు అందించబడవేమో. ఆ పరిస్థితులు చూస్తుంటే అలా ఉన్నాయి. అయితే దేవుని మాటలు శ్రద్ధగా విన్నవాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో దీవించబడ్డారు. కనుక దేవుని మాటలు శ్రద్ధగా విని నీ యొక్క జీవితం ఎలా ఉంది, నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు దేని ద్వారా వేదన పడుతున్నావు, బాధించబడుతున్నావు పరీక్షించుకుంటూ శ్రద్ధగా దేవుని మాటలు వింటే ఈ మాటల చేత దీవించి ఆశీర్వదించాలని వాక్యం రూపంలో నీ దగ్గరకు వస్తూ ఉంటున్నాడు. కనుక దేవుని మాటలు శ్రద్ధగా విందాం. చూడండి ఈనాటి వాక్య ధ్యానము పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుప్రభు యొక్క శిష్యుడైన పేతురు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నాడు నేడు ఇంకా రాబో దినాల్లో కూడా కావాల్సిన అద్భుతమైన మాటల్ని ప్రభు ఇక్కడ రాపించాడు. అదేంటంటే, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చూసారా దేవుని బిడ్డలారా, ఈ మాటలు దేవుడు నీతోనే మాట్లాడుతుంది. నువ్వేమైనా చింతిస్తున్నావా? దేని విషయంలో చింతపడుతున్నావు?
దేవుని బిడ్డ, ఇప్పుడు ఈ నెలలో స్కూళ్ళు తీశారు కదా, కాలేజీలు తీశారు కదా, నీ కుటుంబం గురించి ఏమైనా దిగులు పడుతున్నావా? నీ బిడ్డల గురించి బాధపడుతున్నావా? నీ బిడ్డలు ఒకవేళ 10th క్లాస్లో ఏమైనా ఒక సబ్జెక్ట్ పోతే భయపడిపోయి ఎలా బిడ్డల భవిష్యత్తు అనుకుంటున్నావా? లేకపోతే పాస్ అయ్యి కాలేజీలకు వెళ్ళాలి, చదువుకోవాలని నీ బిడ్డలు ఆశపడుతూ ఉంటే నీ స్తోమతను చూసి, లేకపోతే నీ రాబడిని చూసి, నీ కుటుంబ పరిస్థితులను చూసి, నీ ఓపికను చూసుకొని నేను చదివించగలనా నా బిడ్డల్ని, నా బిడ్డల భవిష్యత్తు ఏంటి అని దిగులు పడుతున్నావా? దేవుని బిడ్డ, చింతపడుతున్నావా? ఆలోచిస్తున్నావా? ఏడుస్తున్నావా? నీ బిడ్డలకి తెలియకుండా కృంగిపోతున్నావా? అయితే నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, నీ గురించి పట్టించుకునేవాళ్ళు లేరని, నాకు ఎటు నుంచి సహాయం వస్తుందని, నా కుటుంబ పరిస్థితి ఏంటని, లేకపోతే నీ శరీరంలో ఏమైనా బలహీనత ఉంటే, దేవుని బిడ్డ, నీ కుటుంబంలో ఏదైనా ఎవరికి చెప్పుకోలేని సమస్య ఉంటే దానిని బట్టి దిగులు పడుతూ, చింతిస్తూ, ఆలోచిస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావా? ఏదైనా సమస్య నిన్ను ఒకవేళ మంచంలో ఉండేటట్లు చేసిందా? ఎటు కథల్ని కూడా చేస్తుందా? నిరాశపడుతున్నావా? నాకు ఈ పరిస్థితి ఏంటి అని కృంగిపోతున్నావా? ఒకప్పుడు నా భవిష్యత్తు ఎంత బాగుండేది, నేను ఒకప్పుడు ఎంత పని చేసేదాన్ని, ఒకప్పుడు నా వ్యాపారం, ఒకప్పుడు నా ఉద్యోగం, ఒకప్పుడు నేను అని ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి ఒకవేళ నలిగిపోతూ ఉంటే, కృంగిపోతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు బిడ్డ. ఏమని అంటున్నాడంటే, ఆయన మిమ్మును గురించి. నావా దేవుని బిడ్డ? ఆయన అంటే ఎవరు? నజరేయుడైన యేసు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి పరలోక గగనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి, నేనున్నాను, దిగులు పడొద్దు, నేనున్నాను, నువ్వు భయపడొద్దు అని మన యొక్క భారాన్ని తన మీద వేసుకొని మనల్ని ధైర్యపరచటానికి, ధైర్యంతో ముందుకు నడిపించటానికి, మన చింతలు తొలగించటానికి, మనం ఉంటున్న సమస్యల్లో నుంచి మనల్ని బయటికి తీసుకొని రావటానికి ఈ లోకానికి వచ్చి 3.5 సంవత్సరాలు ఈ లోకంలో తను సువార్తను ప్రకటించి తను జాగ్రత్తగా కాపాడుకొని ఈ లోకానికి ఒక మాదిరిని చూపించి పరమునకు వెళ్ళిన ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, ఆయన నీ గురించి, ఆయన మిమ్మును గురించి, అనగా మీ కుటుంబం గురించి, లేకపోతే నీకుంటున్న పరిస్థితుల గురించి ఆయన చింతించుచున్నాడు. నా బిడ్డకి నేను సహాయం చేయాలి, నా బిడ్డను నేను ఆదుకోవాలి, నా బిడ్డ నా వైపు చూస్తే, నా బిడ్డ నా సన్నిధిలో మనవి చేస్తే, తన భారం నా మీద మోపితే, తను నా సన్నిధిలో ప్రార్థిస్తే, నా మాటలు వింటే తనకి నేను ఇది చెయ్యాలి అని, నాకు ఎవరూ లేరు నా గురించి ఆలోచించేవాళ్ళు అనుకుంటూ కన్నీళ్లు కారుస్తూ దిగులు పడుతూ ఏం చేయాలో అర్థం కాక అయోమయ స్థితిలో ఉండి కృంగిపోతున్న ఓ బిడ్డ, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నీ గురించి చింతిస్తున్నాడు గనుక మీ చింత యావత్తు, అనగా దేని గురించి నువ్వు ఆలోచిస్తున్నావో, దేని గురించి చింతపడుతున్నావో, దేని గురించి దిగులు పడుతున్నావో అది మొత్తము కూడా ఆయన మీద పెట్టు అని. ఈ లోకంలో ఇలా చెప్పేవాళ్ళు మనకి ఎవరు లేరు కదా. ఇలా చెప్పే ఆయన నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, లేదా మేము ప్రకటిస్తున్న దేవుడు. ఒకప్పుడు నా జీవితం కూడా చింతలతో, దిగులుతో, దుఃఖముతో, వేదనతో, బాధతో, ఒక్కొక్క రోజు ఒక్కొక్క గండంగా గడిచేది. నా జీవితంలో కూడా దిగులు పడుతూ ఉండేదాన్ని, బాధపడుతూ ఉండేదాన్ని, భయపడుతూ ఉండేదాన్ని, అధైర్యపడుతూ ఉండేదాన్ని. అవును దేవుని బిడ్డలారా, మన పరిస్థితులు ఇబ్బందికరంగా, శరీరంలో అది బలహీనత కావచ్చు, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, నిరుద్యోగం అనే స్థితి కావచ్చు, ఇవన్నీ ఉన్నప్పుడు ఒక వ్యక్తి చింతపడుతూ ఉంటాడు, ఎప్పుడు నా స్థితి అని. మేము అలాగే చింతపడుతూ ఉండేవాళ్ళం, అధైర్యపడుతూ దిగులు పడుతూ ఉండేదాన్ని. నేను కూడా లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్న ప్రభువు నన్ను దర్శించేదాకా నేను దిగులు పడుతూనే ఉన్నాను. నన్ను దర్శించిన తర్వాత, ఆయన మీద నా భారం మోపిన తర్వాత, దేవుని బిడ్డలారా, నా చింతలన్నీ కూడా ఆయన తీర్చుకుంటూ వచ్చాడు. నేను భయపడే ప్రతి పరిస్థితిలో నుంచి నన్ను ఆయన బయటకు తీసుకొచ్చాడు. ఈ మాటలు వింటున్న నువ్వు కూడా నీ భారం దేవుని మీద మోపినట్లయితే, నీ హృదయంలో ప్రభువుకి చోటిచ్చినట్లయితే, నీ హృదయంలో వాక్యానికి చోటిచ్చినట్లయితే, ఈ వాక్యాన్ని నమ్మినట్లయితే, ఈ వాక్యాన్ని నమ్మి ఈ శ్వాసం ఉంచినట్లయితే, ఈ శ్వాసం ఉంచి మోకరించి ప్రార్థన చేసినట్లయితే, ప్రార్థన నేర్పు ప్రభు అని ఒకవేళ ప్రార్థన రాకపోతే ప్రభుని అడిగినట్లయితే, ప్రభు దగ్గరను ఎలా అడగాలో, ఎలా ధైర్యంగా ఉండాలో, నీ ప్రతి సమస్య ప్రభుతో ప్రతిరోజు ఎలా చెప్పుకోవాలో, చెప్పుకొని ఆయన ద్వారా నువ్వు ఎలాగా దీవించబడాలో, ఆయన ద్వారా నువ్వు సహాయం ఎలా పొందుకోవాలో ప్రభు
ప్రభు నీకు నేర్పిస్తాడు, తోడుగా ఉంటాడు. అందుకని మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో ఉంటుంది దేవుని బిడ్డలారా, ఆకాశ పక్షులను చూడుడి. మనిషి ఎవరిని చూడాలంటే ఒక పాఠం నేర్పిస్తున్నాడు అక్కడ. ఆకాశ పక్షులను చూడుడి, అవి కోయవు, కొట్టుల్లో కూర్చుకొనవు, అయినను పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు, వాటి కంటే మీరు బహు శ్రేష్ఠులు కారా అంటున్నాడు. కనుక మీరు దేనిని గురించి చింతపడొద్దు అంటున్నాడు. మీరు చింతించటం వలన ఏం చేయగలరు? అవును దేవుని బిడ్డ, నువ్వు చింతిస్తున్నావు, తల పట్టుకుంటున్నావు, మంచంలో కన్నీళ్లు కారుస్తున్నావు, బాధపడుతున్నావు, లోకం వైపు చూస్తున్నావు, ఏంటో పరిస్థితి అనుకుంటున్నావు, నిన్ను నువ్వు చిన్నచూపు చూసుకున్నావు. దానివల్ల నువ్వు ఏం చేయగలవు? నువ్వు చేయగలిగింది ఒకటి ఉంది, అదే దేవుని దగ్గర ప్రార్థన చేయటం, దేవుని దగ్గర మోకరించటం, దేవుని మీద విశ్వాసం ఉంచటం, దేవుని మీద ఆనుకోవటం, నీ భారం మొత్తము కూడా ఆయన పాదాల దగ్గర పెట్టి ప్రార్థించి ధైర్యంగా ఉండటం. ఇక్కడ గమనించినట్లయితే ఏం చేయాలంట? నిబ్బరమైన బుద్ధి గలవారై. నిబ్బరము అంటే ధైర్యముగా. నీ జీవితంలో ధైర్యాన్ని కోల్పోయావు కదా, వాళ్ళు చెప్పే మాటల్ని నమ్మి ఉన్న ధైర్యాన్ని కోల్పోతావు. కాబట్టి మనుషులతో చెప్పుకోకు, మనుషుల వైపు చూడకు దేవుని బిడ్డ. నిన్ను విడవని, నిన్ను ఎడబాయని, అనుక్షణము నేను నీకు తోడై ఉన్నానని చెప్పి ఆయన ఉన్నాడు. నీ కొరకు ప్రాణం పెట్టిన ఆయనతో చెప్పుకో, ఆయన దగ్గరికి రా, ఆయన చేతికి అప్పగించు నీ సమస్యను, ఆయన చేతిలో పెట్టు. నీ కుటుంబ పరిస్థితుల్ని, నీ బిడ్డల భవిష్యత్తుని, అయ్యో నా బిడ్డలకి ఇన్ని వేల రూపాయలు కాలేజీకి కట్టాలి అనుకుంటున్నావా దేవుని బిడ్డ? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆయన అద్భుతం చేస్తాడు, ఆయన ముందుకు నడిపిస్తాడు. ఆయన చేతిలో ధన ఘనతలు ఉన్నాయి. ఆయన దేవుని బిడ్డ క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యం, ఆయన ఐశ్వర్యము కలిగిన దేవుడు, ఆయన శ్రీమంతుడు, ఆయన భాగ్యవంతుడు. నీ కొరతను తీరుస్తాడు. నువ్వు ఊహించిన దానికంటే అద్భుతమైన రీతిలో నీ బిడ్డల్ని చదివిస్తాడు, నీ బిడ్డల్ని ముందుకు తీసుకెళ్తాడు, నీ కన్నీటిని తుడిచి నీ నోటిలో నవ్వు పెడతాడు. అయితే విశ్వాసం ఉంచుతావా దేవుని బిడ్డ? నీ చింత ఆయన మీద మోపుతావా? నీ గురించి చింతించే ఆయన ఉన్నాడు. నీ గురించి ఆలోచించే ఆయన ప్రతి క్షణం నిన్ను గమనిస్తున్న ఆయన, ప్రతి క్షణం నిన్ను చూస్తున్న ఆయన, ప్రతి క్షణం నీ యొక్క సమస్యను తను తీసుకొని నీకు నెమ్మదినివ్వాలని నీ వైపు చూస్తున్న ఆయన ఉన్నాడని నమ్ముతావా దేవుని బిడ్డ? ఒకవేళ నీ బిడ్డలు ఏమైనా వ్యసనాలకి, అలవాట్లకి, లేకపోతే నువ్వు చెప్పిన మాట వినకుండా చేదాటిపోయారా? నువ్వంటే లెక్క లేకుండా ఓ తల్లి, ఓ తండ్రి, నువ్వు ఎవరివైనా నీ బిడ్డల్ని బట్టి చింతపడుతున్నావా? లేకపోతే అకస్మాత్తుగా నీ శరీరంలో నీకు తెలియకుండా డాక్టర్లు ఏమైనా భయపడే బలహీనత ఉందని చెప్పారా? దానిని గురించి నువ్వు చింతిస్తున్నావా? వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నిన్ను స్వస్థపరచువాడును నేనే అని ఆయన అంటున్నాడు. ఏం చేస్తాడంట ఆయన? నువ్వు ఏ బలహీనతలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, ఏ అనారోగ్యంలో ఉన్నా, డాక్టర్లు ఒకవేళ నిన్ను చూసి ఈ సమస్య, ఈ రోగం తగ్గదని ఒకవేళ వాడు చదువుకున్న దాన్ని బట్టి రిపోర్ట్ నీకు ఇచ్చిన, నజరేయుడైన యేసు రోగుల కొరకు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభుకి అసాధ్యమైంది అంటూ ఏదీ లేదు దేవుని బిడ్డ. నువ్వు దేనిని గురించి చింతపడకు, దేనిని గురించి దిగులు పడకు, దేనిని గురించి కృంగిపోకు. నువ్వు చింతపడితే ఆయనకి దిగులు, అయ్యో నేనున్నాను, ఆ సమస్య నాతో చెప్తే నా బిడ్డకి నేను సహాయం చేయొద్దు, నాతో చెప్పట్లేదు, నా వైపు తిరగట్లేదు, తన సమస్యను తనే సాల్వ్ చేసుకోవాలనుకుంటుంది. లేకపోతే ఎన్నోసార్లు తన సమస్యను సాల్వ్ చేసిన, ఎన్నోసార్లు తన సమస్యలో నుంచి నేను విడిపించిన, నా యందు విశ్వాసం ఉంచట్లేదు, నన్ను నమ్మట్లేదు, లేక నేను సమస్యలో నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత మరలా లోకంలో కలిసిపోతూ ఉంటున్నారు, ఏకమైపోతూ ఉంటున్నారు. మరలా అదే పాపం, అదే పాపపు ఆలోచనలో నా బిడ్డ ఉందని ఆయన చింతిస్తున్నాడు దేవుని బిడ్డ. ఒకవేళ ఏదైనా నీ తోటి స్నేహితుని బట్టో, ఇంకా దేన్ని బట్టో, నీకున్న పరిస్థితిని బట్టో ఏమైనా ఒకవేళ పాప పనే ఊపిలో పడిపోయావా? యేసయ్య అంటున్నాడు, నా వైపు చూడమ్మా, నేను దాంట్లోంచి నేను బయటికి తీసుకొస్తాను, విడిపిస్తాను, నేను నిన్ను క్షమిస్తాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నీకుంటున్న బలహీనతను బట్టి, నీకుంటున్న పరిస్థితులను బట్టి, నీకున్న పేదరికాన్ని బట్టి, నీకుంటున్న నీ కుటుంబంలో ఉంటున్న ఆ యొక్క అలవాట్లను బట్టి, ఆ చెడ్డ పేరును బట్టి ఒకవేళ మనుషులు ఎవరు క్షమించలేకపోతున్నారా? పలకరించట్లేదా? నీ దగ్గరకు కూడా రావట్లేదా? నీ దగ్గరకు రావటానికి ఇష్టపడట్లేదా? చీపు అంటున్నారా? అయితే నజరేయుడైన యేసు సిలువలో ఆయన కార్చిన యొక్క
ఆ రక్తము చేత నీకు నాకు స్వస్థతను, విడుదలను, క్షమాపణనిచ్చి మనల్ని దీవించాలని ఆ గాయపరచబడిన చేతులు చాపి ఎదురు చూస్తున్నాడు దేవుని బిడ్డ. అధైర్యపడకు, భయపడకు, దిగులు పడకు, చింతపడకు. నిబ్బరమైన బుద్ధి గలవారై ఎలా ఉండాలంట? మెలకువగా. ఏ బుద్ధి కలిగి? నిబ్బరం. ఒకవేళ దేవుని బిడ్డ సరైన బుద్ధి కలిగి జీవించలేకపోతున్నావా? నీ బుద్ధి ఒకవేళ మారట్లేదా? మారాలనుకుంటూ మారలేకపోతున్నావా? నీవు బలవంతుడైన దేవుని చేతిలో నీ భవిష్యత్తును పెట్టు, నీ కుటుంబ పరిస్థితులను పెట్టు, నీ సమస్యను పెట్టు. ఆయన ఖచ్చితంగా నిన్ను మారుస్తాడు, నిబ్బరం ఇస్తాడు. ఈ లోకంలో నువ్వు ఎవరిని చూసినా నీకు ధైర్యం కలగదు, ఎటువైపు నువ్వు చూసినా ధైర్యం కలగదు దేవుని బిడ్డ. ఎందుకంటే ఎటు చూసినా భయపడే పరిస్థితులే, ఎటు చూసినా దిగులు పడే పరిస్థితులే, ఎటు చూసినా కృంగిపోయే పరిస్థితులే, ఎటు చూసినా భయము, ఎటు చూసినా కలవరాల మధ్యలో ప్రజలు ఉన్నారు. అయితే దేవుని వైపు చూడు. దేవుని వైపు చూస్తే నువ్వు ధైర్యంగా ముందుకు సాగగలవు. దేవుని దగ్గరకు రా, ప్రార్థించు, చేతులెత్తు, మొర్రపెట్టు. ప్రార్థనలో నిర్లక్ష్యంగా ఉండకు. దేవుని సన్నిధి అంటే, వాక్యం అంటే లెక్క లేకుండా జీవించకు. వాక్యాన్ని హద్దుకో, వాక్యాన్ని ప్రేమించు. వాక్యమై ఉన్న దేవుడు నిన్ను విడిచిపెట్టాడు దేవుని బిడ్డ. ఆయన ప్రేమామయుడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. ఆయన నువ్వు పడుతున్న ఇబ్బందులు చూస్తున్నాడు. నీ నిందల అవమానాలు ఆయనకి బాగా తెలుసు, నీ అవసరతలు ఆయనకి తెలుసు. ఆయన నీకు సహాయం చేయాలనుకుంటున్నాడు. విశ్వాసంతో ఆయన వైపు చూస్తావా బిడ్డ? విశ్వాసంతో ఆయన సన్నిధికి వస్తావా? ఆయన వైపు తిరుగుతావా? నీ సమస్య ఆయన చేతికి అప్పగిస్తావా బిడ్డ? నీ సమస్యను ఆయన చేతికి అప్పగించి ప్రార్థన చేసి ఆయన వైపు చూస్తూ ముందుకు సాగుతావా? విశ్వాసంతో అడుగులు ముందుకేస్తావా? నీ బిడ్డల గురించి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తావా? నీ బిడ్డల్ని కూడా ఆయన సన్నిధిలో కూర్చోబెట్టి ప్రార్థన చేపిస్తావా? నువ్వు నలిగిపోతున్నా, నువ్వు కృంగిపోతున్నా, నువ్వు భరిస్తున్నా, నిన్ను బాధిస్తున్న ప్రతి సమస్యలో నుంచి ఆయన బయటికి తీసుకొని రావటానికి నీ కుటుంబం పక్షాన ఆయన చేయి చాపి ఉన్నాడు. చూచుచున్న దేవుడు ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టడు. నువ్వు అనుకుంటున్నావు, నా బాధ ఎవరికి తెలుసులే, నన్ను ఎవరు చూస్తారులే, నా పరిస్థితి ఏంటి అని నువ్వు మనుషుల వైపు చూసి బాధపడుతున్నావా? కాదు, దేవుని వైపు చూడు. నీ కన్నీళ్లు తుడిచే దేవుని వైపు చూడు. కష్టంలో, నష్టంలో నీకు తోడుగా ఉండే దేవుని వైపు చూడు. నేనున్నాను అంటూ నీకు తోడుగా ఉండే దేవుని వైపు చూడు. ఆ ఉంటున్న దుఃఖంలోంచి బయటికి తీసుకొచ్చే దేవుని వైపు చూడు. ఆ చింతలోంచి నిన్ను బయటికి తీసుకొచ్చే దేవుని వైపు చూడు. నిన్ను ధైర్యపరిచి ముందుకు నడిపించే దేవుని వైపు చూడు. ఎన్నోసార్లు వాక్యం వింటున్నావు, ప్రభు నేను ప్రేమించి ప్రార్థన చేసుకో అని నిన్ను పురికలుపుతున్నాడు. నీ దగ్గరికి వాక్యాన్ని పంపిస్తున్నాడు. వాళ్ళ ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. దేవుని బిడ్డ, మరలా ఒకవేళ పడిపోయిన స్థితి అయితే తీర్మానం చేసుకుంటావా? ఈ వాక్యం వింటున్నా నువ్వు ఇప్పుడు దాకా దేవుడు అంటే ఒకవేళ ఎరగని బిడ్డవైతే దేవుని బిడ్డ హృదయంలో దేవునికి చోటిస్తావా? వాక్యం దగ్గరకు వస్తావా? దేవుని దగ్గరికి రావటానికి ఏదేదో చేయక్కర్లేదు దేవుని బిడ్డ. మేము దేవుని ఎరగని బిడ్డలమే. దేవుని ఎరగని నేను దేవుని తెలుసుకున్నాను, జీవం కలిగిన యేసయ్యని తెలుసుకున్నాను. నా బాధ మొత్తం ఆయనతో చెప్పుకుంటూ ప్రతి క్షణం ఇప్పుడు కూడా మా భారం అంతా ఆయన మీదే పెడుతూ ఉంటాం. ఆయన మమ్మల్ని నడిపిస్తూ, దీవిస్తూ, బలపరుస్తూ, ఆరోగ్యాన్ని ఇస్తూ, ఆవిష్నిస్తూ, మా బాధలో, మా వేదనలో నేనున్నాను అంటూ మాకు ముందు నడుస్తూ, కృపను చూపుతూ ఆయన మార్గంలో నడిపిస్తున్నాడు దేవుని బిడ్డ. నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఈ మాటలు వింటున్నా నువ్వు దేని గురించి భయపడుతున్నావు? నా బిడ్డలకి ఇంకా చదివించటానికి గవర్నమెంట్ నుంచి ₹1 కూడా రాలేదనుకుంటున్నావా? దేవుని బిడ్డ, పరలోకమందున్న దేవుడు నీ కొరతను తీరుస్తాడు, నీకు సహాయం చేస్తాడు, నేను నడిపిస్తాడు, నీ బాధ్యత తీసుకుంటాడు, నీ బిడ్డల బాధ్యత తీసుకుంటాడు. నువ్వు చేయవలసింది ప్రార్థన, నీ కుటుంబం చేయవలసింది ప్రార్థన. ప్రార్థనలో వెనకబడిపోయావు. మొదటి ప్రార్థనను కోల్పోయావు, మొదటి ఆసక్తిని కోల్పోయావు. అందుకనే సమస్యలు ఎక్కువైపోయినాయి. అందుకనే చిన్న సమస్య కూడా నీకు పెద్దదిగా కనపడుతుంది. నువ్వు ప్రార్థన చేస్తే నీ ముందు, నీ పక్కన, నీతో జీవం కలిగిన దేవుడు ఉన్నాడు, నా ప్రార్థన వింటున్నాడనే విశ్వాసం, పట్టుదల నీకు కలిగితే నీ సమస్యలు ప్రభు ముందు చిన్నది అనిపిస్తుంది. కాబట్టి ఈ మాటలు వింటున్నా నువ్వు దేవుని బిడ్డ, చింతపడకు. ఆయన మిమ్ముని గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఎంతోమంది తల్లులు చింతపడి, ఎంతోమంది తండ్రులు చింతపడిన వాళ్ళు ఎంతోమంది ఈరోజు ప్రభు దగ్గరకు వచ్చి వారి భారం ప్రభు మీద పెట్టినప్పుడు ఎంతోమంది దీవించబడుతున్నారు. దేవుని బిడ్డ, నిన్ను దీవిస్తాడు ఆయన తప్పకుండా.
నిన్ను ఆశీర్వదిస్తాడు తప్పకుండా. నీ స్థితిగతుల్ని తప్పకుండా మారుస్తాడు. నిన్ను కూడా, నీ బిడ్డల్ని కూడా, నీ భర్తను కూడా, నీ భార్యను కూడా ఆ బంధకాల్లో నుంచి, అనారోగ్యంలో నుంచి, ఆ చీకట్లో నుంచి, ఆ వ్యసనాల్లో, అలవాట్లో నుంచి నీ కుటుంబాన్ని కూడా విడిపిస్తాడు దేవుని బిడ్డ. ప్రార్థన చేసుకో, చింతపడకు, మెలకువగా ఉండు. అనగా దేవుని విషయంలో దేవుని బిడ్డ నిర్లక్ష్యంగా ఉండకుండా, ఏదో ఆషామాషాగా ఉండకుండా, ఏదో వచ్చాను వెళ్ళాను అన్నట్లుగా కాకుండా మారుమనసు పొందు, రక్షణ పొందు. ప్రభువుకి నీ హృదయంలో చోటివ్వు. ప్రభు మీద ఆనుకో. ప్రభువుకి భయపడు, సమస్యలకు కాదు, ఉంటున్న పరిస్థితులకు కాదు. ప్రభువుకి భయపడి పాపానికి చోటు ఇవ్వకుండా ప్రార్థన చేసుకో. దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ బిడ్డల్ని దీవిస్తాడు, నీకున్న అవసరతను తీరుస్తాడు, నీ భుజం తడతాడు, నీకు తోడుగా ఉంటాడు, నీ బిడ్డల్ని మార్చుకుంటాడు, ప్రయోజకుల్ని చేస్తాడు, నీ కుటుంబంలో నిన్ను బాధిస్తున్న ప్రతి బంధకాల నుంచి విడిపిస్తాడు. కనుక ఈ మాటలు వింటున్న నీవు నాతో కలిసి ప్రార్థన చేయగలవా? ప్రార్థన. దేవా, మీ కొందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, నీ బిడ్డలు ఒకవేళ చింతిస్తున్నారేమో ప్రభా, అందుకనే ఈ మాటలు నీ బిడ్డలకి మీరు అందించారేమో నా రాజా. అయ్యా, ఏ ఏ బిడ్డలు చింతల్లో ఉన్నారో వారి చింత ఏంటో, వారి చింత వారి యొక్క అయ్యా నా తండ్రి అనారోగ్యం గురించా, వారి చింత వారి మారని భర్త గురించా, వారి చింత చేతికి అందించిన బిడ్డలు ఒకవేళ మాట వినకపోవటమా, లేకపోతే వాళ్ళ చదువా, వాళ్ళ వివాహాల, వాళ్ళ ఉద్యోగాల, లేకపోతే గర్భఫలాల, దేవా ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దీవించండి ప్రభా, ఆశీర్వదించండి ప్రభా, వారి కన్నీళ్లు తుడువు ప్రభా, ఆదరించయ్యా. నువ్వు గాక మాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా? నీ వైపు చూస్తున్న నీ బిడ్డల మీద మీ కనికిరాన్ని ఉంచయ్యా, క్షమించయ్యా. ఒక్కసారి వారి వైపు చూడయ్యా. నీ బిడ్డల కన్నీటిని తుడిచి వారిని, వారి కుటుంబాలని యేసు నామంలో దీవించమని ఈ మనవులన్నీ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి పొందుకొనున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కోసం మా ఫోన్ నంబర్స్ 9949328016, 92900953001.